అయ్యగారు, మీరు మీరేదో పనుందని వెళ్ళారు కదా? ఆ, ఆ, ఆ పని అయిపోయింది సుగుణ. వచ్చేసాను. అది అది- నేను అనుకున్నది సుగుణ, నీకిక్కడ ఏదైనా అవసరం ఉంటే చెప్పు. అయ్యగారు, ఒకవేళ నాకేదన్నా కావాలంటే స్వయంగా నేనే చూసుకుంటానుగా. మీరెందుకు శ్రమ పడుతున్నారు? ఆ? నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది అయ్యగారు? నేను ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగాను. మీరెందుకో ఇబ్బంది పడుతున్నారు. మీరేదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపిస్తోంది, కానీ చెప్పలేకపోతున్నారు. త్రివిక్రమ్, చెప్పు. ధైర్యం చేసి చెప్పు. సుగుణకు అసలు నిజం తెలియటమే మంచిది. అయ్యగారు, అది నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నా సుగుణ. చెప్పండి. అది సుగుణ, అలాగే చెప్పండి. మీరెందుకంత ఇబ్బంది పడుతున్నారు? అయితే విను. సుగుణ, ఒకవేళ అక్కయ్య నిన్ను కోపంలో ఏదైనా అన్నా, ఆవేశంలో నిన్ను ఇబ్బంది పెట్టినా, నువ్వు నువ్వు అలాంటివేవి మనసులో పెట్టుకోకు. ఈ మాత్రం దానికేనా ఈ విషయం చెప్పడానికి ఇంత కంగారు పడ్డారా? అయ్యగారు, గతంలో మీరు చెప్పారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం చాలా ముఖ్యమని. మీకు మీ సుగుణ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నాకు బాగా తెలుసు మీ అక్కగారికి మేమంటే ఇష్టం లేదు అని. అందుకని ఆమె కోపంలో మమ్మల్ని తిట్టుండొచ్చు. అవి మేం ఓర్చుకోగలం. మీ అక్కగారు మాత్రమే కాదు, లోకమంతా ఏకమై తిట్టినా ఓర్చుకుంటాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ ప్రేమను పొందేందుకు ఇలాంటి వెన్నైనా సహించగలం. అయినా ఇది చాలా చిన్నది. నా గురించి మీరు అస్సలు బాధపడక్కర్లేదు. అది ఇక నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు కూడా వెళ్ళి పడుకో. వెళ్ళు. అలాగే. దీనికెందుకు ఇంత కంగారు పడ్డారు? అసలు విషయం ఇదేనా, లేక ఇంకేదైనా ఉందా? ఆయమ్మ తల దించుకుని క్షమాపణ చెప్పే టైం కాదేది. మీ బుర్రకు పని చెప్పి సర్వశక్తులు ఓటి తను ఎక్కడుందో ఏంటో తెలుసుకోండి. ఏదైనా చేయగలదు తను పిచ్చితనంతో ఒకవేళ ఇక్కడికి వచ్చిందంటే నేను చాలా ప్రమాదంలో పడతాను. జమీందార్ గారు, రీవా అమ్మగారిని వెతకడం ఎంత అవసరమో అంతకన్నా ఇప్పుడు పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించటం అవసరం. మీకు మంచి అనిపించినా చెడు అనిపించినా నిజం మాత్రం ఇదే. రీవా అమ్మగారు మీరు తాళి కట్టిన భార్య. ఆమె మీ భార్యగానే ఉంటుంది. అరే తెలుసు. ఇప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి కూడా అంత సరిగ్గా లేదు. అందుకనే మీకు సుగుణకు జరిగే పెళ్లికి అడ్డుపడట్లేదు. కానీ నేను నోరు మూసుకున్నంత మాత్రాన నిజం అబద్ధం కాదు. సుగుణ అమ్మగారి స్థానాన్ని భర్తీ చెయ్యలేదు. ఇంకో విషయం చెప్పాలి. ఏదో ఒకరోజు రీవా అమ్మగారి ఆరోగ్యం కుదుటపడుతుంది.
అప్పుడేం చేస్తారు? మాకు తెలుసు ఆవిడకి ఎలాంటి కీడు జరగకూడదని మీరు కోరుకుంటారని, కానీ ఆవిడ బాధ్యత కేవలం మీదే. ఒప్పుకుంటారు కదా? అయ్యగారు, ఆమె పిచ్చిది కాదు, ఆవిడ జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు అంతే. నేను తన గురించి ఆలోచించేవాడే కాకపోతే తన గురించి ఇంతలా బాధపడేవాడిని కాదు. నేను కూడా తను పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నా. జమీందార్ గారు, మేము అదే కోరుకుంటున్నాం. అలాగే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మనందరి కోరిక నిజమవ్వాలని. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఒకవేళ రీవా అమ్మగారికి ఏదైనా జరిగిందంటే దానికి బాధ్యులు మీరే అవుతారు. ముందు తను ఎక్కడుందో వెతకండి. ఒకవేళ తను ఇప్పుడున్న స్థితిలో ఇక్కడికి వచ్చిందంటే అంతా నాశనం అయిపోతుంది. ఆయమ్మ మొత్తం నాశనం అయిపోతుంది. మన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని తీసుకుని తను ఎక్కడుందో ఏంటో వెతకండి. వెళ్ళండి. అయ్యగారు, ఆమెను వెతకడానికి మీరు వెళ్ళరా? మీకన్నా ఇంకెవరికి తెలుస్తుంది రీవా అమ్మగారు ఎటు వెళ్ళుంటారు అనేది? చూడాయమ్మ, నేను ఇంతవరకు ఏం చేయగలను అంతా చేస్తూనే ఉన్నాను. ఈ భవనంలో ఇంకా ఎన్నో పనులు స్వయంగా నేను చేయవలసినవి ఉన్నాయి. అసలు ఈ బంగ్లాలో ఏముంది? అందరూ చెప్పుకునేంతగా. ఎవరైనా ఉన్నారా? పండి మూట విప్పండి. ఎవరండి? కట్లు విప్పండి, దయచేసి విప్పండి. ఎవరు? మీరా? మీరిలా ఇక్కడ ఎవరు కట్టేశారు? గోవిందమ్మ, కళ్ళు తెరవండి. లేవండి, నేను ఆదిత్యని. కళ్ళు తెరవండి. ఎవరు మిమ్మల్ని ఇక్కడ కట్టేశారు? చెప్పండి. జమీందారు గారు, రీవా. రీవా? రీవా మంజిల్. రీవా మంజిల్? చెప్పండి, నేను వింటున్నాను. చెప్పండి. నా సుగుణాన్ని రక్షించండి. నా సుగుణాన్ని. అరే, నువ్వు సరిగ్గా చూసావా? చూసామయ్య గారు. ఈ చుట్టుపక్కలంతా గాలించాం, ఎక్కడా కనిపించలేదయ్య గారు. తను భూమిని చీల్చుకుని లోపలికెళ్ళి దాక్కునున్నదిగా. 15 కిలోమీటర్ల లోపు అణువణువు గాలించండి. తను ఎక్కడున్నా వెంటనే వెతికి పట్టుకోండి.
ఎలాంటి స్థితిలోనైనా తనని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఎవరిని పట్టుకోవాలయ్య గారు? ఎవరిని వెతుకుతున్నారు? ఎవరినైతే వెతకాలో తను నా కళ్ళ ముందే ఉంది. ఇప్పుడిక ఎవరు దొరికినా దొరకపోయినా పర్వాలేదు. టీ నువ్వే చేసావా ఏంటి? నేనే చేశాను, అది కూడా మీకోసం. మీకు తెలుసా, ముందు గిన్నెలో పాలు పోసుకున్నాను, ఆ తర్వాత టీ పొడి వేశాను, ఆ తర్వాత చక్కెర వేశాను, తర్వాత దాన్ని బాగా మరిగించాను. నేను మళ్ళీ అలాగే మాట్లాడాను. మీకు అర్థమైంది కదా? రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో తెలుసుకుని నేను వంటగదిలోకి వెళ్ళి ట్రై చేయాల్సిన అవసరం లేదు. అవును, అది నిజమే. మీరెందుకు చేస్తారు? నేనున్నానుగా. తీసుకోండి, ఆ, ఆ, తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి టీ మీకు ఎక్కడ దొరకదు. వరే వా, నిజంగానే బాగుంది. ఇలాంటి టీ నేను జీవితంలో ఇంతవరకు తాగలేదు. ఇప్పుడు జీవితాంతం తాగుతూనే ఉంటా. అయ్యగారు, మీకసలు టీ రుచి ఏమైనా తెలిసిందా? మీ ధ్యాసంతా ఫోన్ మీదే ఉంది. ఏదైనా ముఖ్యమైన ఫోన్ వస్తుందా? అది సుగుణ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. జాగ్రత్తగా విను. రేపు ఏది ఏమైనా ఈ రోజున్నట్లే ఉన్నా లేక అంతా మారిపోయినా ఒక్కటి మాత్రం మారదు సుగుణ. అది నీ మీద నాకున్న ప్రేమ. నిజం. మావయ్య, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడుగు. ఈ రీవా మంజిల్లో ఏం జరుగుతోంది? అక్కడ జరిగేది మీకు తెలుసా? నాకేమీ తెలీదు. ఏం జరిగింది? ఏదో జరుగుతుంది మావయ్య. ఈరోజు తలుపు తెరిచింది, లోపల తలుపు విరిగి ఉంది. నిన్న రాత్రి నాకు అక్కడ గోవిందమ్మ కనిపించింది. ఏంటి? అమ్మ మీకు అక్కడ కలిసిందా? మళ్ళీ తను రీవా మంజిల్కి వెళ్ళిందా? అయితే ఈ ప్రశ్న నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? దయచేసి ఆ గోవిందమ్మ గారిని వీళ్ళు అడగలేకపోయావా? ఎందుకంటే 2 రోజులకోసారి తను అక్కడికి వెళ్ళి వస్తుంటుంది కదా. మావయ్య, నేను ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ అప్పుడు ఆవిడ అసలు మాట్లాడే స్థితిలో లేదు. చెప్పే పరిస్థితుల్లో లేదంటే అమ్మకేమైంది? తను బానే ఉందిగా? ఆవిడకి దెబ్బలు తగిలేదు, అందుకే నేను ఆవిడని హాస్పిటల్లో చేర్పించాను. చెప్పండి మావయ్య, అసలు సంగతి ఏంటి? అయినా నువ్వు ఈ ప్రశ్నని నన్నెందుకు అడుగుతున్నావు? అక్కడ ఏం జరుగుతుందేంటో నాకు తెలియదు కదా. అయినా నేను అక్కడ ఏం జరుగుతుందేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మన అయ్యగారు, నేను వెంటనే అమ్మని చూడాలి. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి. నువ్వు కాస్త ఆగు, ఒక్క నిమిషం. నేను ముందు అక్కడ ఏం జరిగిందేంటో తెలుసుకుంటాను. ఆ తర్వాత నేను అక్కడికి తీసుకెళ్ళి. మీరు తెలుసుకునేది తెలుసుకోండి, కానీ నన్ను ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి. సుగుణ, కాస్త. మీరు ఎందుకు ఇప్పుడు వద్దంటున్నారు? నేను మా అమ్మని వెంటనే చూడాలి. దయచేసి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి.
సరే పద. జమీందార్ గారు, మునీర్ గారు ఫోన్ చేశారు. మీతో ముఖ్యమైన పనుందట, మిమ్మల్ని రమ్మన్నారు. చూస్తుంటే రీవా ఆచూకి తెలిసినట్టుంది. నేను వెంటనే వెళ్ళి కనుక్కోవాలి. మీరు ఈ క్షణమే బయలుదేరాలి. సరే మీరు పదండి, నేను వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే ఆ పని చూసుకొస్తాను. కానీ అయ్యగారు, ఒక్క నిమిషం సుగుణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అయ్యగారు మా అమ్మ. లేదు మావయ్య, మీరు మీ పని చూసుకోండి. నేను సుగుణని హాస్పిటల్కి తీసుకెళ్తాను. అదీగాక గోవిందమ్మ గారు నాకేదో చెప్పేందుకు ప్రయత్నించారు. ఒకవేళ ఆవిడ ఆరోగ్యం బాగైతే ఆవిడ నాతో ఏం చెప్పాలనుకుందో ఆ విషయమూ తెలుస్తుంది. దాంతోపాటు ఈ విషయమూ తెలుస్తుంది. అసలు ఆవిడ రీవా మంజులకు ఎందుకు వెళ్ళిందో. పద, మనం వెళ్దాం. అది ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. చూడు, నేను అనుకోవడం ఏంటంటే ఈ టైంలో సుగుణ వాళ్ళ అమ్మ ఆరోగ్యానికంటే ముఖ్యమైన పని మరొకట్లేదు. ఈ టైంలో నేను తనకు తోడుగా ఉండాలి. నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే గోవిందమ్మ గారి మీద అసలు ఎవరు దాడి చేసి ఉంటారు? మన శత్రువుల్లో ఎవరో తన ద్వారా మనకి నష్టం కలిగించాలనుకుంటున్నట్టున్నారు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు మన మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఏమంటావు? అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను తను తీసుకెళ్తా. పద.